కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగే రుచితో చేదుగా లేకుండా కాకరకాయ పులుసు ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది. చేదైతే అస్సలు ఉండదు. హాయ్ అండి, వెల్కమ్ టు లోహిత అండ్ మామ్ కుకింగ్ వ్లాగ్స్. ఈ కాకరకాయ పులుసు తయారు చేసుకోవడానికి కాకరకాయలకి ఉండే పైనున్న తొక్కుని లైట్గా తీసేసి ఇట్లా రౌండ్గా కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని కానీ ఒక గిన్నెని కానీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూను మెంతులు వేసుకొని అవి కొద్దిగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. మనము ఏ పులుసు చేసుకున్నా ఇలా కొద్దిగా మెంతులు వేసుకోవటం వలన మంచి స్మెల్ వస్తుంది, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను పోపు దినుసులు అలాగే ఒక ఎండుమిరపకాయని వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇలా ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, వీటిని బాగా కలుపుకోవాలి. దాంట్లో నుంచి కొంచెం నీరు ఊరుతుంది కదా, ఇలా నీరు ఊరిన తర్వాత వాటిని గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వలన కాకరకాయలో ఉండే చేదు తగ్గుతుంది. ఈ మిగిలిపోయిన వాటర్ని ఇంకా పక్కన పారేసుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా పిండుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదండి, అందులోకి ఈ కాకరకాయ ముక్కలని 1 సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కాకరకాయలు ఒక 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ పులుసు చిక్కదనం కోసం 2 టీ స్పూన్ల శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఈ పులుసులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పులుసు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, పులుసు బాగా చక్కగా ఉడికిపోయింది. కాకరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. చివరగా ఇందులో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కాకరకాయ పులుసు చాలా బాగుంటుందండి.
ఇంతేనండి కాకరకాయ పులుసు చేయటం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.